హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కంపెనీ, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అండ్ ఫ్రెషర్స్ హైరింగ్.com సంయుక్తంగా మనము ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి విద్యార్థులకి అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. సో ఇప్పటివరకు మనము ఢిల్లీ మార్కెట్ని ఒకటిదాన్ని చూసాం, తెలంగాణ మార్కెట్, ఆంధ్రప్రదేశ్ మార్కెట్, చెన్నై మార్కెట్ అండ్ మిస్లీనియస్ మార్కెట్స్, ఇలా చాలా విషయాలు మనం చెప్తూ వస్తున్నాం అనమాట. అయితే ఈరోజు ఒక న్యూ మార్కెట్, తెలుగు పిల్లలు ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయనటువంటి మార్కెట్, మనకి బాగా అనుకూలమైనటువంటి మార్కెట్ అయినటువంటి కోయంబత్తూర్ మార్కెట్. భారతదేశంలో ఒక రాష్ట్ర రాజధాని కాకుండా ఉన్నప్పటికీ అత్యధికమైనటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కలిగినటువంటి కోయంబత్తూర్ మార్కెట్ అనమాట. ఇది దాదాపు 56 ఇంజనీరింగ్ కాలేజెస్, 170 హైయర్ ఎడ్యుకేషన్ అదర్ ఇన్స్టిట్యూషన్స్, మంచి వాతావరణం. ఎందుకంటే చాలామంది హైదరాబాద్ని ఇష్టపడుతూ ఉంటారు, ఇది ఒక డీసెంట్ క్లైమేట్ కలిగి ఉంటుందని చెప్పేసి. ఆ రకంగా ఒక మంచి క్లైమేట్ అనమాట. బికాస్ ఇది ఊటీకి ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉంది, బెంగళూరుకి దగ్గరగా ఉంది, పెద్ద క్లమ్జీ మార్కెట్ కాదు, నీట్గా ఉంటుంది, ప్రశాంతమైనటువంటి వాతావరణం, మన సౌత్ ఇండియన్ కల్చర్ ఉట్టిపడేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒక మంచి ఎక్స్ట్రీమ్లీ గుడ్ క్లైమేట్ కలిగి, ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా కంపారిటివ్లీ భారతదేశంలో మనం చూసుకున్నప్పుడు మనం బెంగళూరు మార్కెట్ని ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా రీసెంట్గా నార్త్ మార్కెట్ ఎమర్జ్ అయింది, కానీ ఒకప్పుడు తమిళనాడు అండ్ బెంగళూరు మార్కెట్సే భారతదేశాన్ని ఎడ్యుకేషన్ పరంగా శాసించాయి. అందులో దాగి ఉన్నటువంటి మరో ఆణిముత్యమైనటువంటి మార్కెట్ కోయంబత్తూర్ మార్కెట్. ఈ కోయంబత్తూర్ మార్కెట్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. అది రతినం టెక్నికల్ క్యాంపస్. ఈ రతినం టెక్నికల్ క్యాంపస్ అనేది టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఆఫ్ తమిళనాడులో వన్ ఆఫ్ ది కాలేజ్. ఇది అన్నా యూనివర్సిటీకి అఫిలియేటెడ్గా ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్, అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. సో దీంట్లో ఇక్కడ కోయంబత్తూర్లో ఇంకోటి మనం ప్రత్యేకంగా చూడాలి ఏంటంటే, ఈ 56 ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే నేను చెప్తున్నానో, ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇప్పుడు మనం చూస్తున్నాం, హైదరాబాద్ మార్కెట్లో కానీ, లేకపోతే ఏపీ మార్కెట్లో కానీ, తమిళనాడు మార్కెట్లో కానీ మేజర్గా ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ఇంక్లినేషన్ ఉంటుంది. కోయంబత్తూర్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ని చాలా ప్రధానంగా చూస్తారు. అందువల్ల ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఒక పెద్ద బ్లాక్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజెస్ని నిర్వహిస్తూ ఉంటాయి. అయితే వీళ్ళు టెక్నికల్ క్యాంపస్లు అయినటువంటి ఇంజనీరింగ్ క్యాంపస్లను కూడా చాలా టాప్ 10 తమిళనాడు ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇంచుమించు 3 to 4 ఇంజనీరింగ్ కాలేజెస్ కోయంబత్తూర్లో ఉన్నాయి. శ్రీకృష్ణ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పి, కుమరగురు ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పేసి, కారుణ్య యూనివర్సిటీ అని చెప్పేసి, ఇట్లా డిఫరెంట్ యూనివర్సిటీస్ మనకు ఉన్నాయి. ఇందులో ఈ రతినం టెక్నికల్ క్యాంపస్ కూడా ఒకటి. దీని గురించి ఒక ప్రత్యేకత ఉందండి. అందువల్ల కోయంబత్తూర్ సిరీస్లో భాగంగా దీని మొదటి కాలేజీగా నేను తీసుకోవడం జరిగింది. సో ఏంటి ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క ప్రత్యేకత అంటే, ఇది 2001లో ఎస్టాబ్లిష్ అయ్యి సౌత్ కోయంబత్తూర్లో ఒక 70 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించబడింది. NAC A+ గ్రేడ్ కలిగి ఉంది. దీనికి ఈషా యోగా సెంటర్, ఇది మనం చాలా ఫేమస్గా చెప్తుంటాం కదా, సద్గురు, ఆ లొకేషన్ ఈషా కేంద్రానికి ఇది జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఈ యొక్క సెంటర్, ఈ యొక్క కాలేజ్ అనేది ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక 70 ఎకరాల్లో ఉన్నటువంటి ఒక లష్ గ్రీన్ క్యాంపస్. ఏంటి దీంట్లో ప్రత్యేకత అంటే, ఈ రతినం గ్రూప్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, అదేవిధంగా టెక్ పార్క్స్ అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ని బిల్డ్ చేసి ఆపరేట్ చేయడంలో వీళ్ళు నిష్ణాతులు. అదేవిధంగా వీళ్ళు ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఉన్నారు. సో ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తే ఎలా ఉంటుంది అనే భాగంగా వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళకు ఉన్నటువంటి 70 ఎకరాల క్యాంపస్లో 45 ఎకరాలని ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ కోసం డిమార్క్ చేయడం జరిగింది. దాంతోపాటుగా వీళ్ళు విత్ ఇన్ ది 70 acres ప్రెమిసెస్లో ఒక 20 సాఫ్ట్వేర్ కంపెనీస్ని తయారు చేసి వాళ్ళకి అంటే రెంట్కి ఇవ్వడం జరిగింది అనమాట. అట్లా ఈ యొక్క క్యాంపస్లోనే ఒక 20 సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. సో వీళ్ళు నామినల్ ప్రైస్కి వీళ్ళకి రెంట్కి ఇస్తూ వీళ్ళ మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఎవరైతే రతినం కాలేజీలో చదివేటువంటి రైస్ స్మార్ట్ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళు తీసుకున్నటువంటి విద్యార్థులు ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీస్లో హాఫ్ డే వర్క్ చేయడానికి ఒక ఒప్పందం మేరకు ఇక్కడ చేరినటువంటి విద్యార్థి ఎవరైతే ఉంటారో, రతినం కాలేజీలో చదివేటువంటి రైస్ స్మార్ట్ ప్రోగ్రాంలో ఎంటర్ అయినటువంటి విద్యార్థులు హాఫ్ డే అన్నా యూనివర్సిటీ సిలబస్ లేదా అటానమస్ కాలేజ్ సిలబస్ చదువుతారు. రిమైనింగ్ హాఫ్ డే వచ్చేసి వీళ్ళు ఆ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేస్తూ ఉంటారు.
సో ఇక్కడ ఉన్నటువంటి టీమ్ లీడర్స్ ప్రతి స్టూడెంట్కి ఒక మెంటర్ని అలాట్ చేయడం జరిగింది. అంటే ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆధ్వర్యంలో తనకి కోడింగ్ స్కిల్స్ అనేది నేర్పించడం జరుగుతుంది ఇన్ ద ప్రెమిసిస్ ఆఫ్ ఐటీ కంపెనీ. దీనికి వీళ్ళు ఒక సంవత్సరానికి 4 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి. 100% జాబ్ గ్యారంటీ. ఎవరైతే ఈ రైస్ స్మార్ట్ అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా ఇయర్లీ 4 lakhs కట్టి ఈ కాలేజీలో చదువుతారో వీళ్ళకి ప్లేస్మెంట్ గ్యారంటీ. ఎందుకంటే వీళ్ళు ఇండస్ట్రీ స్కిల్స్ని ఇండస్ట్రీలో ఉండి నేర్చుకుంటారు. ఇప్పుడు అనేక కాలేజీలు మనం ప్రీవియస్గా చూసాం, ఎస్ఆర్ఎంలో చూసినాం, తర్వాత భారత్లో కానీ లేకపోతే అనేక కాలేజెస్లో ఐబిఎం వారు ఒక సపరేట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు భారతదేశంలో ఉన్నటువంటి ఒక 41 ఇంజనీరింగ్ కాలేజెస్లో. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఏకంగా సాఫ్ట్వేర్ కంపెనీస్నే క్యాంపస్లోకి తీసుకొచ్చేసి దానికోసంగా ఒక 10 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి అందులో సాఫ్ట్వేర్ కంపెనీస్కి వీళ్ళు ఇవ్వటం ద్వారా వాళ్ళ కాలేజీ యొక్క పేరు ప్రతిష్టల్ని పెంచుకునేటువంటి ఒక ప్రయత్నం ఇంటిగ్రేట్ చేశారనమాట. ఎందుకంటే వీళ్ళు టెక్ పార్క్స్ని కన్స్ట్రక్ట్ చేసి మెయింటైన్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళు హౌసింగ్ అంటే రియల్ ఎస్టేట్లో ఉన్నారు, అదేవిధంగా వాళ్ళు ఎడ్యుకేషన్లో కూడా ఉన్నారు. వీటి మూడింటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఇంజనీరింగ్ కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్ని ఒక దాంట్లో ఒక 45 acresలో ఎస్టాబ్లిష్ చేస్తూ దాంతోపాటు ఒక 10 లక్షల స్క్వేర్ ఫీట్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ని కట్టి దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసి దాన్ని రెంట్కి ఇస్తూ అందులో వీళ్ళ పిల్లల్ని తీసుకొని వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ లేకపోతే అదేవిధంగా ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్పించడానికి ఒప్పందం ద్వారా వాళ్ళకి లీజ్కి ఇవ్వడం జరిగింది. అప్రాక్సిమేట్గా ఒక 100 members విద్యార్థుల్ని ఈ రైస్ స్మార్ట్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎవ్రీ ఇయర్ వాళ్ళు అబ్జర్వ్ చేసుకొని మొదటి సంవత్సరం నుంచి 4th year వరకు ఆ సాఫ్ట్వేర్ కంపెనీలోనే హాఫ్ డే పాటు వీళ్ళు పనిచేస్తారు. అంటే వీళ్ళకి మొదటి సంవత్సరం నుంచి ఇంటర్న్షిప్ అనేది క్యాంపస్లో లభిస్తుంది, ఏది సాఫ్ట్వేర్ కంపెనీలో లభిస్తుంది. సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయినటువంటి వాళ్ళు వీళ్ళకి ఒక్కొక్క స్టూడెంట్కి మెంటర్గా ఉండి వాళ్ళకి కోడింగ్ స్కిల్స్ అనేది నేర్పించడం జరుగుతుంది. నేను భారతదేశం అంతా నారదో లెక్క తంబూర పట్టుకొని తిరుగుతూ ఉంటాను. అట్లా ఈ కాలేజీని చూసిన తర్వాత ఐ వాజ్ సో ఎగ్జైటెడ్. ఇటువంటి ప్రోగ్రామ్ ఓన్లీ కోయంబత్తూర్లో ఇంక 2-3 కాలేజెస్లో ఉంది తప్ప భారతదేశంలో ఇంకెక్కడ కూడా ఇటువంటి సెటప్ అనేది లేదు. ఎస్వాస యూనివర్సిటీ వాళ్ళు మన బెంగళూరులో ఇంచుమించు ఇలాంటిదే కట్టారు, కానీ వాళ్ళు ఐటీ విసినిటీలో కట్టి కాలేజీ యూనివర్సిటీ నిర్వహిస్తున్నారు. కానీ ఏకంగా సాఫ్ట్వేర్ కంపెనీస్నే క్యాంపస్లో ఎస్టాబ్లిష్ చేసి రన్ చేస్తున్నటువంటి ఏకైక సంస్థ నా పర్టికులర్గా భారతదేశంలో కోయంబత్తూర్ రీజియన్లో ఇలాంటి ఇంక 2-3 కాలేజెస్ ఉన్నాయి. వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను నేను ఇప్పుడు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ యొక్క ప్రత్యేకత, ఎవరైతే వీళ్ళ దగ్గర ఫ్యాకల్టీగా వర్క్ చేస్తారో, సపోజ్ మీరు ఒక ఫ్యాకల్టీ మెంబర్ అండి, మీరు ఏ సిబిఐటిలోనో లేకపోతే మల్లారెడ్డిలోనో లేకపోతే ఇంకొక కాలేజీలోనో వర్క్ చేస్తున్నారు. ఏం వేస్తారండి, మహా అయితే మీరు మీ వయసు ఉన్నంత కాటికి వాడుకుంటారు, తర్వాత మన దారి మనం చూసుకోవాలి. కానీ ఇక్కడ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఫ్రీగా ఈ 70 acresలోనే హౌసింగ్ కోసం వీళ్ళకి ఫ్రీ ఫ్లాటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు అక్కడ కన్స్ట్రక్ట్ చేసుకొని అక్కడే ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి రత్నం కాలేజీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీకి వాళ్ళకి ఆ 70 acresలో హౌసింగ్ ప్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అక్కడే ఉంటూ డే అండ్ నైట్ పిల్లల కోసం కష్టపడటం అనేది ఇంక్లూసివ్ అండ్ క్యూములేటివ్ గ్రోత్, అటు ఫ్యాకల్టీ గ్రోత్, ఇటు స్టూడెంట్ గ్రోత్, అదేవిధంగా ఇండస్ట్రీని, ఎడ్యుకేషన్ని, వెల్ఫేర్ని అన్నీ ఇంటిగ్రేట్ చేసి పెట్టాడు ఈయన. అందువల్ల ప్రతి ఫ్యాకల్టీ తన సొంత కాలేజ్ రత్నం కాలేజ్ అనే రెక్కలో ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. సో హోల్ హార్ట్ఫుల్లీ ఫ్యాకల్టీ ఎప్పుడైతే పనిచేస్తారో ఆ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. వీళ్ళ దగ్గర నార్మల్ బీటెక్ కూడా ఉంది. అంటే రైస్ స్మార్ట్ అనే ప్రోగ్రామ్ ఏమో ఇయర్లీ 4 lakhs ఛార్జ్ చేస్తారు, నార్మల్ బీటెక్ ఏమో ఇయర్లీ 2 lakhs ఛార్జ్ చేస్తారు. హాస్టల్ ఫీజు 1 లక్ష రూపాయలు ఉంటుందండి. రత్నం కాలేజ్ అనేది ఉంది. హాస్టల్ ఫీజు 70,000 అంటే బంకర్ బెడ్స్ ఉంటాయండి. 8 sharing బంకర్ బెడ్స్ అయితే 70,000 రూపీస్. మొత్తం కూడా హాస్టల్స్ అన్నీ కూడా ఏసీ ఉన్నాయి. సింగిల్ షేరింగ్ అయితేనేమో 2 lakhs రూపీస్ వరకు ఇక్కడ హాస్టల్ ఫీజు అనేది ఉంది. ఈ కాలేజీ కోయంబత్తూర్లో నా చాయిస్ నెంబర్ 1గా నేను ప్రిఫర్ చేయడం జరిగింది. 50 లక్షల హైయెస్ట్ ప్యాకేజీ, యావరేజ్ ప్యాకేజ్ 6 లక్షలు ఉందండి. ఐటీ అనే ఇండస్ట్రీ ఉంటే మీరు ఇక్కడ కానీ చేస్తే 100% డ్యామ్ షూర్ ప్లేస్మెంట్. మీరు దాదాపు మీ బీటెక్ అయిపోయే లోపల తక్కువలో తక్కువ ఒక 10 నుంచి 20 ప్రాజెక్ట్స్లో మీరు పనిచేస్తారు. సో ఇట్స్ ఏ లైవ్ ఎక్స్పీరియన్స్. యూ కెన్ ఏబుల్ టు సిట్ ఇన్ ద
వర్క్ స్టేషన్ అలాంగ్ విత్ ద ఐటీ ఎంప్లాయీస్ అండ్ యూ కెన్ వర్క్ అలాంగ్ విత్ దెమ్. ఎంత చేసినప్పటికీ ఇప్పుడు తాపర్ యూనివర్సిటీ అనుకోండి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనుకోండి, బెన్నెట్ అనుకోండి, లేకపోతే విట్ అనుకోండి, ఏదైనప్పటికి కూడా ఇండస్ట్రీస్ నుంచి పర్సన్స్ వచ్చి వీళ్ళకి కోడింగ్ స్కిల్స్ నేర్పిస్తారు. ఇక్కడ ఇండస్ట్రీయే వాళ్ళ క్యాంపస్లో ఉంది. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. స్మార్ట్ పేరెంట్స్ థింక్ ఇలాంటివి శాండ్విచ్ కాలేజెస్ అంటారు. శాండ్విచ్ కాలేజెస్ అంటే ప్రత్యేకత అనమాట. రత్నం అంటే ఇప్పుడు విట్ లాగో ఎస్ఆర్ఎం లాగో ఒక పెద్ద బ్రాండ్ కాదు. నేను చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెప్పిన వాళ్ళు కూడా అనేక ఇండస్ట్రీస్ని క్యాంపస్లో తీసుకొచ్చి పెట్టి రన్ చేస్తున్నారు. రత్నం గ్రూప్, కేజీఐఎస్ఎల్, నేను నెక్స్ట్ చెప్తాను ఇంకా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ప్రత్యేకత, వాటికవే ప్రత్యేకత. పిల్లవాడు హార్డ్ వర్క్ చేయాలి, నిజంగా వర్క్ నేర్చుకోవాలి, ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలి, నేను ఒక పెద్ద కోడర్గా డెవలప్ కావాలి అనుకుంటే మాత్రం అతిపెద్ద మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగినటువంటి విట్ అనుకోండి, అమృత అనుకోండి, ఎస్ఆర్ఎం కన్నా ఇఫ్ యూ వాంట్ టు వర్క్ రియల్లీ హార్డ్, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీనో లేకపోతే ఫుల్ స్టాకో 100% నేర్చుకొని రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద పనిచేయాలన్న తృష్ణ, ఆసక్తి మీకు ఉన్నట్లయితే రత్నం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. యు ఆర్ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ క్లైమేట్, సౌత్ ఇండియన్ కల్చర్, సేఫెస్ట్ సిటీ ఇన్ ద ఇండియా ఫర్ ఉమెన్స్ ఆర్ గర్ల్స్, 100% డిసిప్లైన్, నో డ్రగ్ కల్చర్, కంప్లీట్ డిసిప్లైన్ అనమాట. ఎంజీఆర్ కానీ కరుణానిధి కానీ వీళ్ళంతా తమిళనాడుకు సంబంధించినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కోయంబత్తూర్ ది బెస్ట్ ప్లేస్. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ మొట్టమొదటి స్టార్ట్ అయింది భారతదేశంలో. మంచి కెమెరాస్ కానీ మంచి మూవీ ఇండస్ట్రీ కానీ భారతదేశానికి పెట్టినటువంటి ప్లేసు కోయంబత్తూర్. తర్వాత 1959 తర్వాత ఇక్కడ నుంచి మైగ్రేట్ అయిపోయి చెన్నైకి వచ్చేసింది. దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఇంటలెక్చువల్ పీపుల్. ఇక్కడ మనకి సౌత్ ఇండియన్ ఫుడ్ 100% దొరుకుతుంది. అన్నపూర్ణ ఇడ్లీ అని ఒకటి ఉంటుందండి, నేను వెళ్ళినప్పుడు తిన్నా. వీళ్ళకి 20 బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ ఇడ్లీ అయితే మాత్రం మస్తు ఉంటుంది, ఎందుకంటే నేను ఇడ్లీ ఫేవరెట్ కాబట్టి జర ఫుడ్ గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను మీకు. వెరీ గుడ్ క్లైమేట్, సేఫెస్ట్ సిటీ, ఫుల్లీ కంట్రోల్ ఆఫ్ దాన్ని ఏమంటారు, శాంతి భద్రతలు అంతా కూడా కంట్రోల్లో ఉంటాయి ఎప్పుడు. మంచి క్లైమేట్. ఈ క్లైమేట్కి మీరు ఎట్లా తయారవుతారు? ఆపిల్ పండు లెక్క తయారవుతారు. మనకి దగ్గర కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల వాళ్ళకి ఇది నియరెస్ట్ సిటీ. బెంగళూరు అంత ఎక్స్పెండిచర్ కాదు. బెంగళూరులో ఒక చిన్న యూనివర్సిటీ తీసుకున్న 3 లక్షలు ఛార్జ్ చేస్తారు. ఇంకొక 1 లక్ష పెట్టుకున్నట్లయితే డైరెక్ట్గా నీకు కంపెనీలో పోయి 4 సంవత్సరాల పాటు కంపెనీలో పనిచేసుకోవచ్చు. చెడ్డీలు మిడ్డీలు కల్చర్ ఏం లేదు, ఆర్థోడాక్స్ కల్చర్, సాంప్రదాయానికి పెట్టింది పేరు కోయంబత్తూర్. ఇప్పుడు చెన్నైలో కొంత బయాస్ ఉంటుంది. ఎట్లా అంటే నాందా తమిళియన్, నేను తమిళియన్ని, నేను మరాఠియన్ని. కోయంబత్తూర్ అనేది మల్టీ కల్చర్. బెంగళూరు లాగా వీళ్ళందరినీ కూడా వెల్కమ్ చెప్తారు. తమిళనాడులో ఈ పర్టికులర్ ప్లేస్లో మనకి కేరళైట్స్ ఉంటారు, కర్ణాటక వాళ్ళు వచ్చి చదువుకుంటుంటారు, మన తెలుగు పిల్లలు వచ్చి ఉంటారు, తమిళియన్స్ కూడా ఉంటారు. కాబట్టి ఈ కాలేజీలో అడ్మిషన్స్ కావాల్సుకున్నటువంటి పేరెంట్స్ వాళ్ళు రియల్గా స్మార్ట్గా ఆలోచించినట్టయితే రత్నంలో రైస్ స్మార్ట్ ప్రోగ్రామ్ కానీ మీరు ఎంచుకోండి. మీకు అత్యద్భుతమైనటువంటి కెరియర్ మీకు లభిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.